హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు కూడా పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ కూటమి అటు బీజేపీ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న బీజేపీ మాత్రం మౌనంగానే ఉంది. అయితే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతుంది. సో మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏమన్నా ఏర్పాటు చేసుకుంటారన్న రూమర్స్ అయితే కూడా క్రియేట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ కూటమి బీజేపీతో వెళ్తుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీతో వెళ్తుందా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్, టీడీపీ అండ్ జనసేన ఈ కూటమి మరి బీజేపీ పార్టీతో వెళ్తుందా కాంగ్రెస్ పార్టీతో వెళ్తుందా? అంటే బీజేపీ అయితే ఇప్పటివరకు ఏం ఖరారు చేయలేదు, మౌనమే వహిస్తుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ అటు షర్మిల గారి చేరికతో కాస్త స్ట్రాంగ్గా మారుతుంది కాబట్టి అక్కడ వైపు చూసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? టీడీపీ జనసేన ఆల్రెడీ అలయన్స్ అయిపోయి, బట్ తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది కాబట్టి అది కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత కల్పించారు కదా బీజేపీ వాళ్ళు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా మేరే సాత్ పవన్ హై అనుకుని కూడా మాట్లాడారు కదా. సో దీన్ని ఎలా చూడాలంటే అక్కడ ఆయన అలాగా అంటే నో అనలేక ఒప్పుకున్నారేమో అనిపించింది నాకు. ఎందుకంటే పోటీ చేసిన 8 స్థానాల్లో 10 స్థానాల్లో కూడా ఏదో మెరుపు తీగలాగా నామకి వస్తే క్యాన్వాసింగ్ చేసినట్టు అనిపించింది. పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు ఆయన. అఫ్ కోర్స్ వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు కూడా, కనీసం డిపాజిట్ కూడా దక్కినట్టు. ఇకపోతే ఆంధ్రాలో ఆయన మొదటి నుంచి కేంద్రీకృతమైన ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి ఆంధ్ర రాజకీయాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జనసేన వేసే అడుగు ఎలా ఆలోచిస్తున్నారంటే మళ్ళీ సెంటర్లో బీజేపీ వస్తే రేపు పొద్దున మనకు అవసరం ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ విషయం కానీ స్పెషల్ ప్యాకేజ్ విషయం కానీ కొన్ని రకాల ప్రాజెక్టుల విషయం కానీ అవసరం ఉంటుంది కాబట్టి ఆయన ఇంకా అలా సయోధ్య మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు జగన్ ఆగడాల విషయంలో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవి చేశారు, టిడ్కో ఇల్లు పేరు చెప్పి కొన్ని లక్షల కోట్లు స్కామ్ అయిపోయింది, తర్వాత ఇసుక ర్యాంపులు కానీ లిక్కర్ స్కామ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టుగా కూడా రాశారు. అంటే ఇన్ని రోజులు బీజేపీకి ఇవన్నీ తెలిసే ఉంటుంది, తెలియక కాదు, చూసి చూడనట్టు ఊరుకుంటుంది, ఎన్ని రోజుల తాత్సారం చేస్తుంది, నేను లేఖతో స్పందిస్తే అప్పుడు పొత్తు గురించి ఆలోచిద్దామన్నట్టుగా ఆయన ఉద్దేశం. బట్ బీజేపీ ఉద్దేశం ఏంటంటే ఎక్కడా ఏమీ మాట్లాడట్లేదు. చంద్రబాబు గారు అరెస్టు విషయంలో కూడా పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల వరకు కూడా మాట్లాడినా కూడా బీజేపీ ఎక్కడ నోరు విప్పలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వదు. అదొకటి ఆంధ్రాలో కొంచెం మైనస్ గా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రకటించినప్పుడు కాంగ్రెస్ ప్రకటించినప్పుడు దానికి మద్దతు పలికింది బీజేపీ. సో అది కూడా ఆంధ్రాలో కొంత మైనస్ ఉంది. తర్వాత 2014లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చివరిలో 2018కి వచ్చేసరికి స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ స్పెషల్ ప్యాకేజ్ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో బాగా ఫైట్ చేయడం, అప్పుడు కొన్ని రకాల విమర్శలు చేసుకోవడం అక్కడ కొంచెం చెడింది, అంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు. సో వచ్చిన తర్వాత ఆంధ్రాకి ఏమి ఒరిగింది ఏమీ లేదు, బీజేపీ ఉన్నా కూడా అన్యాయం చేసింది కాబట్టి అది కూడా ఆంధ్రాలో కొంచెం బీజేపీకి మైనస్. అయినప్పటికీ 2 సీట్లు గెలుచుకున్నా, 2 మంత్రి పదవులు ఇచ్చి కూడా టీడీపీ వాళ్ళని సత్కరించిందనే చెప్పాలి కదా. సో ఇలాంటి నేపథ్యంలో బీజేపీ కూడా ఎలా ఆలోచిస్తుందంటే రాష్ట్రాల్లో లేకపోయినా పర్వాలేదు కదా, సెంట్రల్లో మనకి కీలకం, సెంట్రల్లో లోక్సభ స్థానాలు కావాలి, అక్కడ ఎవరు వచ్చినా పర్వాలేదు, టీడీపీ వచ్చినా పర్వాలేదు, వైసీపీ వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. అది కూడా ఒక విధంగా ఆంధ్ర ప్రజల దగ్గర బీజేపీ మైనస్ అవుతుంది. న్యాయం మాట్లాడాలి. ఇప్పుడు ఇన్ని దేవాలయాలు కూలగొట్టారు, చాలా జరిగాయి, రామతీర్థాల్లో కానీ వేరే ఇంకో దగ్గర ఒక దేవుని యొక్క రథం కాల్చేయడంలో కానీ ఇన్ని జరిగినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హిందుత్వానికి కానీ కొమ్ము కాసే బీజేపీ రేపు పొద్దున మనం అయోధ్య రామ మందిరం నిర్మించుకొని అంత బాగా సెలబ్రేట్ చేసుకుని 22న అంత గ్రాండ్ గా ఇనాగ్రేట్ చేయబోతున్నాం. ఆ రోజు నిజంగా మనకు దీపావళి అని చెప్పాలి దేశానికి, అంత దీపావళిగా చేసుకోవాలని కూడా ఆల్రెడీ బీజేపీ పిలుపునిచ్చింది కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా. మరి అటువంటిది ఇది ఇక్కడ టీటీడీకి ఎంత కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఫుడ్ విషయంలో కానీ క్యూ లైన్ లో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం చంటి పిల్లలకి పాలు, టిఫిన్లు, ఉప్మాలు ఇవ్వడం అవన్నీ చేసేవాళ్ళు, ఏం చేయట్లేదు కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు చూసి చూడనట్టు ఊరుకుంటుంది, అవన్నీ మైనస్ అవుతాయి కదా. సో టీడీపీ జనసేన పొత్తు అక్కడికి అది చాలు, వేరే వాళ్ళు వద్దు అని అనుకుంటున్నారు. ఇన్ కేస్ బీజేపీతో వెళ్తే ఇంకాస్త ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశమే ఉంది కానీ పెరగదనే ఉద్దేశంలో కూడా టీడీపీ జనసేన కాముగా ఉంది. బట్ ఇక్కడ మీరు క్వశ్చన్ లో మీరేమన్నారంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకి రెడీగా ఉన్నాయి బట్ బీజేపీ మౌనంగా ఉందని కాదు.
బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తుకు రెడీ అవుతుంది. ఎక్కడ వీళ్ళేం మాట్లాడట్లేదు. జనసేన కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారేమో కానీ టీడీపీ ఎక్కడ స్పందించట్లేదు బీజేపీతో పొత్తు. బట్ బీజేపీకి అవసరం కాబట్టి వీళ్ళతో పొత్తు పెట్టుకుంటుంది కదా. మరి నిజంగా అన్నిటికీ రెస్పాండ్ అయ్యి లేదు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, ఇది జరిగేది అన్యాయం అని అనుంటే బాగుంటుందేమో. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత కూడా లోకేష్ గారు వెళ్ళి కిషన్ రెడ్డి గారితో లోకేష్ గారు వెళ్ళి అన్ని వివరించినా కూడా ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఏదో ఏం చెప్పండి. అంటే మీకు ఎంతసేపు మీ కేంద్రంలో మీ స్థానాలు వస్తే చాలా ఎవరేమైపోయినా పర్వాలేదు కాదు కదా. సో ఇటువంటి భావజాలం ఇటువంటి ఆంధ్రాలో బాగా నాటుకుపోయింది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ జనసేనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కొంత పూర్తిగా ఎక్కువ అన్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ కి వ్యతిరేకత ఎక్కువ ఉందేమో అని బీజేపీకి అంత వ్యతిరేకత లేదు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ఈ స్పెషల్ స్టేటస్ ఇవి ప్రకటించలేదనే కొన్ని చిన్న ఇబ్బందికర పరిస్థితుల్లో తప్ప బీజేపీ మీద అయితే అంత గురుగా లేరు. బట్టి టీడీపీ జనసేనతో పొత్తుకి వాళ్ళకి సెంట్రల్ లో స్థానాల కోసం లోక్సభ స్థానాల కోసం బీజేపీ తహతాలు ఆడుతుందేమో తప్ప వీళ్ళేమి ఇది అవ్వట్లేదు కదా. కాబట్టి టీడీపీ జనసేనకి బీజేపీతో కలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ కొద్దిగా తగ్గుతుందని కూడా గతంలో కొన్ని సర్వేలు చెప్పాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా టీడీపీ జనసేన వరకు చాలు, ప్రభుత్వ వ్యతిరేకత మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఎలాగూ జనసేనకి ఇప్పటికే బయట వస్తున్న వార్తలు ఏంటంటే 28 నుంచి 30 స్థానాల వరకు ఇస్తామంటున్నారు. వాళ్ళకు 140 స్థానాలు పోటీ చేసిన ఎలాగ లేదన్నా 120 స్థానాలు గ్యారంటీ. మరోవైపు వైసీపీ కూడా ఏం చేస్తుంది, పాత సిట్టింగ్ ఎమ్మెల్యే అందరినీ మార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మార్చే గెలుస్తారు గ్యారంటీ ఏముంది.